ఇచ్చిన సెలక్షన్ లిస్టు మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీకు ఈ వీడియోతో పాటు మీకు లింక్ కూడా మీకు మామూలుగా అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 8,000 మంది అభ్యర్థులకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ పెట్టారు. దిస్ ఇస్ గ్రూప్ 4 సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1922 has been issued on the 1/12/22. Written examination was held on 1/7/2023. Certificate verification for the candidate picked up in the ratio of 1:3. 1:5 for PW candidate was taken up from 20th 6 to 31st 8 2024, 27 to 28 10 2024, 4 11 24, మరి 5 11 2024, 8 11 24 తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్, receipt of sport merit list from the committee of secretaries to the government. The candidates with the following hall ticket number have been provisionally selected. వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. The provisional selection lists are published herewith subject to the following conditions. The success in the examination confers no right to appointment unless the appointing authority is satisfied after such an inquiry as the case may be concerned necessary that the candidates having regard to his or her character incidental report రావాలని చెప్తున్నారు. అదేవిధంగా దట్ ద క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ ఫిజికల్లీ ఫిట్ కూడా ఉండాలి. సర్టిఫికేట్ తీసుకుంటారు మీరు. ద క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ సచ్ ఒరిజినల్ సర్టిఫికేట్ యాజ్ రిక్వైర్డ్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద రూల్స్ నోటిఫికేషన్. ఒరిజినల్స్ కూడా మళ్ళీ చేయించాలన్నట్టు చెప్తున్నారు. సో ఈ విధంగా సెలక్షన్ లిస్ట్ ఏవైతే ఉన్నదో దయచేసి ఇది 210 పేజీలు ఇచ్చారు. మనకు ఫస్ట్ చూస్తారు కదా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది దాదాపు 126. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గ్రూప్ 4 సంబంధించింది ఇచ్చారు 126 నుంచి వెళ్ళి మనం తీసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాకు 209 వరకు ఉంది, 210 వరకు. తర్వాత నెక్స్ట్ చూస్తే సంగారెడ్డి నిజామాబాదే ఇస్తున్నాడు. సో నిజామాబాద్ జిల్లాకి ఇచ్చారు. సో నిజామాబాద్ డిస్టిక్ ఎక్కడ వరకు ఇచ్చారు అంటే తెలంగాణ స్టేట్. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ 374 వరకు కనబడుతుంది. తర్వాత తీసుకున్నట్టే రాజన్న సిరిసిల్ల 68 జూనియర్ అసిస్టెంట్. సో ఈ విధంగా నెంబరింగ్ కూడా ఇచ్చాడు. దయచేసి ఇక్కడ సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్ అని ఇస్తున్నాడు. పోస్ట్ యొక్క కోడ్ నేమ్ కూడా దయచేసి చూసుకోండి. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మీ జిల్లాకు సంబంధించింది తెలంగాణ స్టేట్ సంబంధించింది మన ఆప్షన్ ఇచ్చిన ప్రకారంగా కూడా బహుశా ఉంటూ ఉండొచ్చు. ఇది డీటెయిల్గా దయచేసి మళ్ళీ చూసుకోండి. ఏదైనా గ్రూప్ 4 రిజల్ట్స్ రావడం అనేది శుభ పరిణామం. దాదాపు 8,000 మందికి అభ్యర్థులకు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్లో ఉండడం అనేది జరిగింది. హన్మకొండ, వరంగల్, సో అన్ని జిల్లాలకు సంబంధించింది కూడా ఇస్తున్నాడు. ఖమ్మం అదే రకంగా తీసుకుంటే ఆ పోస్ట్ క్యాడర్ అవన్నీ చూసుకోండి, చెక్ చేసుకోండి. బహుశా మీకు ఆల్రెడీ మీరు పెట్టుకున్నప్పుడే మీకు తెలిసి ఉంటుంది ఆ పోస్ట్ కోడ్ ఏంది ఎవ్రీథింగ్ అనేది. సో జనగామ రకరకాల అన్ని జిల్లాలకు సంబంధించి గ్రూప్ 4 అనేది మీకు తెలిసిందే. సో ఎవరైతే విజయం సాధించారో వారందరికీ హృదయపూర్వక అభినందనలు. సో ఈ విధంగా 8,000 మంది అభ్యర్థుల యొక్క గ్రూప్ 4 లిస్టు ఉంది. దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ లిస్టు ఏదైతే ఉంటుందో మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ వారి వెబ్సైట్లో కూడా ఇది పెట్టారు. బహుశా మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇది 210 పేజీల ఒక లిస్ట్ ఉంది. సో ఏదైనా ఇది ఒక మంచి వార్త. ఇది దాదాపు 8,000 మంది గ్రూప్ 4 జాబ్స్ రావడం అనేది మీరు పడ్డ శ్రమకి అయితే ఫలితం అనేది వచ్చింది. దయచేసి మీ లిస్ట్ చూసుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో దయచేసి ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఈ విధంగా గ్రూప్ 4 సెలక్షన్ లిస్టు 200 పేజీలు ఉంది. దయచేసి ఎంపికైన అభ్యర్థులకు మరోసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరొకసారి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చేసాయి. సెలక్షన్ లిస్ట్ ఇది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంది. దీని యొక్క లింక్ను కూడా మీకు అటాచ్ చేయడం అనేది జరుగుతుంది వీడియోతో పాటు.